శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తులన్నింటిలోకి ప్రశ్నోపనిషత్తు యొక్క ఆ స్థానమే, ఆ ఉపనిషత్తు పరతత్వాన్ని చెప్పే విధానమే చాలా ప్రత్యేకమైంది అని పెద్దలు చెప్తారు. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క పద్ధతిలో సాధకుడికి ఆత్మజ్ఞానాన్ని కలిగించటానికి ప్రయత్నం చేస్తాయి. అలాగే ఈ ప్రశ్నోపనిషత్తు యొక్క విధానం చాలా విశిష్టమైనది అని చెప్తారు. ఏమిటా విశిష్టత అంటే, ఇప్పుడు ఈశావాస్యం వ్యక్తి యొక్క స్థాయికి, జీవుడి స్థాయికి, ఉపాధి స్థాయికి అన్ని విషయాలు చెప్పింది. ప్రతి ఉపనిషత్తు అన్ని విషయాలు చెప్తుంది. కానీ జీవుడి దగ్గరికి రాలేదు. అలాగే కేనోపనిషత్తు ఇంద్రియాల స్థాయికి వచ్చి మనిషిలో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క స్థితి ఏమిటో నిరూపించి తద్వారా పరతత్వాన్ని నిరూపించింది. అది ఒక విధానం. కఠోపనిషత్తు అంతే, ఉందా లేదా, ఉన్నది అని నిరూపించింది. మరి ఇప్పుడు ఈ ప్రశ్నోపనిషత్తు ఉండటం లేకపోవటం, అవి ఇంతకుముందు చెప్పిన 3 ఉపనిషత్తులు వచ్చినటువంటి ఆ విధానాన్ని అలా ఉంచి ఇప్పుడు సరాసరి విషయాన్ని సాధకుని యొక్క స్థాయికి తీసుకొచ్చి సాధకుడిని ఆ సమస్యలోకి ప్రవేశపెట్టి సమాధానము సమస్య రెండు నీలోనే ఉన్నాయి, ఎక్కడో బయట లేవు అని చెప్పే విధానాన్ని అనుసరించింది ప్రశ్నోపనిషత్తు. అందుకని ఏమైందనమాట, సాధకుడి యొక్క ఆలోచనలకు దగ్గరగా వచ్చి ఇంకా బాగా లోతుగా విషయాన్ని అధ్యయనం చేయటం, నిరంతరం శ్రవణం చేయటం, మననం చేయటం, నిధిధ్యాసనంలో ఉంచుకోవటం, మిగిలిన విషయాల్ని దూరంగా ఉంచటం, అత్యవసరమైన విషయాల్లో అంటే జీవించటానికి అవసరమైన విషయాల్లో మాత్రమే మనస్సుని త్రిప్పి ఆ తర్వాత మళ్ళీ ఉపసంహరించుకోవటం, ఈ విధమైనటువంటి విధానాన్ని ఆచరిస్తేనే కానీ అసలు ఆ మోక్ష మార్గం అనేది ఏమిటో, ముందు మార్గం తెలియాలి కదా, ఆ మార్గం ఏమిటో తెలియదు. అలాంటి విషయాల్లో చాలా గొప్పది ప్రశ్నోపనిషత్తు. 6 ప్రశ్నలు. ఇప్పుడు మనం 5వ ప్రశ్నలోకి వస్తున్నాం. ఈ 5వ ప్రశ్నలో ప్రధానంగా ఏం చేశారు అంటే, ఇది చాలా గొప్ప విషయాన్ని చెప్పింది. ఓంకారాన్ని ఉపాసిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి తెలుసుకోవాలి అని శిష్యుడికి ఆ ప్రేరణ కలిగి ఆయన గురువు గారిని అడుగుతాడు. ఈ 5వ ప్రశ్నలో, మొట్టమొదటి ప్రశ్నలో ఈ ప్రజలంతా ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నారు, అందులో తాత్వికత ఉందని చెప్పుకున్నాం. పుట్టుకు వచ్చే చోటు ఏమిటో తెలుసుకోవాలి, తెలుసుకుంటే దాని ఆ ప్రాశస్త్యం ఏమిటో నేను గ్రహిస్తే అప్పుడు నేనేం చెయ్యాలో నేను నిర్ణయించుకోవాలి అన్నంత ఆ దీక్ష మొట్టమొదటి ప్రశ్నలో ఉంది. అలాగే రెండో ప్రశ్న, ఆ రెండో ప్రశ్న ఏమని అడిగింది అంటే, ఈ కనిపించేటటువంటి ఈ శరీరాన్ని
ఈ శరీరాన్ని ఎవరెవరు ఏ దేవతలు పట్టి నిలుపుతున్నారు, మరి వాళ్ళలో ప్రధానమైన దేవత ఏది అని. అంటే కేవలం ప్రజలు పుట్టుకు వచ్చే ఆ విషయాల్ని తెలుసుకోవటం దగ్గర నుంచి, మొత్తం సామూహికమైన విషయం దగ్గర నుంచి ఇప్పుడు ఉపాధి దగ్గరికి తీసుకొస్తున్నది ఉపనిషత్తు. ఈ శరీరం ఎలా నిలబడుతున్నది, దీంట్లో ఎవరు వరిష్ఠ అని అడిగితే అది తెలుసుకోవటం ద్వారా, ఆ తెలుసుకోవటం తన సాధనకి ఎంతవరకు పనికి వస్తుందో తెలుసుకుని సాధకుడు నిర్ణయం చేసుకోవాలి. ఉపనిషత్తు ఏం చేస్తుంది, అక్కడ ఉన్న విషయం చెప్పేసి వదిలిపెడుతుంది. ఇంకా అనుగ్రహం ఉంటే ఎలా సాధించాలో కూడా చెప్తుంది. అంటే సిద్ధాంతం, సాధన, సిద్ధి, ఈ మూడు చెప్తుంది ఉపనిషత్తు. అయితే మూడు ఒకే చోట మీకు ఒక ప్రశ్నకి జవాబులుగా ఉన్నట్టుగా దొరకవు. సాధకుడు వెతికి పట్టుకోవాలి. ఏమిటి సిద్ధాంతం? ఆ సిద్ధాంతం నీకు నచ్చాలి. నచ్చటం అంటే అర్థం ఏమిటి? నీ సంస్కారం ఆ సిద్ధాంతాన్ని మెచ్చుకునే స్థితిలో ఉండాలి. లేకపోతే నువ్వు ఆ సిద్ధాంతాన్ని మెచ్చుకోవు, వదిలేసి వెళ్ళి లేచకపోతావు. ఊరికనే సిద్ధాంతం తెలిసిన ప్రయోజనం లేదు. దాన్ని ఎలా సాధించాలి, దాని ఫలితం ఎలా పొందాలి, ఇవి ప్రతి ఉపనిషత్తులోనూ ఉన్నాయి. అందుకనే ఈ రెండో ప్రశ్న ఏమని అడిగింది, ఈ శరీరాన్ని నిలబెట్టే వాటిలలో ప్రధానమైనది ఏది అని అడిగింది. ఆ విషయం తెలుసుకునేటట్టు చెప్పారు. మూడో ప్రశ్న ఏమని అడిగింది, ఇంకా లోతుగా వచ్చింది. ఇంకా లోతుగా వచ్చి ఏమంటున్నది, ఈ శరీరంలో 3 అవస్థలు ఉన్నాయి కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. ఈ శరీరంలో మెలకుగా ఉండేవేవి, నిద్రపోతూ ఉండేవేవి, మరి అవి ఇందులో ఈ భగవాన్ కుతయేష ప్రాణో జాయతే కథం ఆయాత్ అస్మిన్ శరీరే ఆత్మానం ప్రవిభజ్య కథం ప్రాతిష్టత. ఇది మూడో ప్రశ్నలో ఏమని అడుగుతున్నారు అంటే, ఈ ప్రాణం ఈ శరీరంలోకి ఎలా వస్తున్నది, తనని తాను ఎలా విభజించుకుంటున్నది, మరి ఎలా ఈ శరీరాన్ని నిలబెడుతున్నది, ఎలా మళ్ళీ ఉత్క్రమిస్తున్నది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇదే సాధనా విధానం అని అడిగారు. దానికి జవాబు చెప్పారు. ఇప్పుడు చతుర్థ ప్రశ్న ఏం చేసింది అంటే, ఈ 3 దశల్లోనూ భగవాన్ ఇందులో మెలకుగా ఉండేవి ఏవి ఇంద్రియాలు, ఎప్పుడు, మరి ఉపరమించి ఉపరమావస్థను పొందుతూ ఉండేవి ఏవి, మరి ఇవన్నీ కలిపి ఎక్కడ ఉపశాంతిని ఎక్కడ విలీనమవుతున్నాయి. క్రమక్రమంగా ప్రజలు ఎక్కడ ప్రజలు ఉత్పత్తి అవుతున్నారు, ఎలా ప్రజలు ఉత్పత్తి అవుతున్నారు దగ్గర నుంచి వ్యక్తి, అది ప్రజలు ఉత్పత్తి అన్నది సామూహికం. ఈ నిర్గమనం అనేది వ్యక్తి. ఎందుకంటే అంత ప్రజానీకం అంతా ఎప్పుడు ఒకసారి నిర్గమనం అనేది ఉండదు. నిర్గమనము అంటే వ్యక్తిగతమే. ఆ దారి తెలుసుకోవాలి. ఇది వైద్యశాస్త్రం కూడా చెప్పలేని మరణ విధానం. ఇది వైద్యశాస్త్రం ప్రయోజనం పరిమితం. ఇది అలా కాదు, మళ్ళీ తిరిగి వచ్చి ఈ శరీరంలో పడకుండా విధానం ఏమిటో అని తెలియజెప్పే, ఈ సృష్టినంతటిని తనలో ఇముడ్చుకొని తానే సృష్టి అయి ఉన్నటువంటి ఆ శక్తి ఏది, అది తెలుసుకుంటే అది సంతృప్తి. అది తెలుసుకోవటం ఒకటి, అది తానైపోవటం ఒకటి, వేరు కాదు. రెండు కలిపి ఒకటే అని గ్రహించమంటుంది ఎప్పుడు ఉపనిషత్తు అని 4వ ప్రశ్నలో అడిగారు. ఇప్పుడు 5వ ప్రశ్న ఆ వరసలో వచ్చి, మేము ఉపాసన చేస్తాము, ఉపాసన ఓంకారం ద్వారా ఉపాసన చేస్తే మాకు ఏ ఫలితం కలుగుతుంది, ఎలా ఉంటుంది అది చెప్పండి అని అడిగింది 5వ ప్రశ్న. ఇప్పుడు 5వ ప్రశ్న, అథ హైనం శైభ్య సత్యకామః పప్రచ్ఛ సయోగ వై తద్భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారమభిధ్యాయీత
కథమం వావ సతేన లోకం జయతి ఇది. సత్యకాముడు వచ్చి మహర్షి అడుగుతున్నాడు. ఈ 6 మహర్షులే, 6 ఉపనిషత్తు వాళ్ళ సందేహాలు తీర్చుకొని దాంట్లో నుంచి బయటపడి వాళ్ళు బ్రహ్మర్షులైనారు. ఆ భేదం స్పష్టంగా చూపిస్తోంది ఇక్కడ ఉపనిషత్తు. శైబ్యుడు అయినటువంటి సత్యకాముడు పప్రచ్ఛ అధ అంటే ఇదానీం. ఎప్పుడు అంటే పరాపర బ్రహ్మ ప్రాప్తి సాధనత్వేన ఓంకారస్య ఉపాసన విధిత్సయా ప్రశ్న ఆరభ్యతే. ఇప్పుడు అంటే ఈ ఇదానీం ఇప్పుడు పరాపర బ్రహ్మ ప్రాప్తి సాధనత్వేన పర అపర 2 విధాలుగాను కూడా ఆ బ్రహ్మ యొక్క ప్రాప్తికి సాధనభూతం అవటం ద్వారా ఓంకారస్య ఆ ఓంకారాన్ని ఉపాసన విధిత్సయా ఆ ఉపాసన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజెప్పటం కోసం, విధించటం కోసం ఈ ప్రశ్న ప్రారంభం అవుతున్నది. అది అధహైనం శైభ్య సత్యకామ పప్రచ్ఛ ఏమని సహ యహ హ వై తత్ భగవన్ మనుష్యేషు. అంటే మనుష్యానాం మధ్యే ఈ మానవుల మధ్యలో తత్ అద్భుతం ఇవ చాలా ఆశ్చర్యకరమైన విషయంలాగా ప్రాయణాంతం ఎంతవరకు మరణాంతం మరణం వచ్చే వరకు యావజ్జీవమిచ్చేతత్ జీవించి ఉన్నంత కాలము కూడా ఓంకారం అభిధ్యాయీత ఆభిముఖ్యేన చింతయేత్ దానిని శ్రద్ధతో ఓంకారాన్ని ఉపాసన చెయ్యాలి, జపం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. బాహ్య విషయేప్ష ఎలా ధ్యానం చేయాలి ఓంకారాన్ని? ఆ స్థితి ఏమిటి, ఆ పరిస్థితి ఏమిటి, ఆ ఏ రకమైనటువంటి పరిస్థితిలో తనను తాను సాధకుడు పెట్టుకోవాలి, తన చుట్టూ అటువంటి విషయాలను కల్పించుకోవాలి, దానికి పూర్వరంగాన్ని ఏ విధంగా సాధించుకోవాలి ఆ విషయం చెప్తున్నారు. ఇంతకు పూర్వం మన కఠోపనిషత్తులో సంసారం ఈ సంసార వృక్షం ఊర్ధ్వమూలం అధశాఖం అనే ఆ మంత్రవర్ణం దగ్గర సంసారం యొక్క వైవిధ్యాన్ని, అందులో ఉండేటటువంటి బాధలు, కష్టాలు, సుఖాలు వీటన్నింటినీ అద్భుతంగా శంకర భగవత్పాదులు ఒక పిక్చర్ చూపించినట్లు ఒక గద్యంలో మనకి ప్రదర్శించారు. అది సంసారం. ఇప్పుడు ఆ సంసారం నుంచి బయటపడేటటువంటి సాధకుడు ఏ విధమైన స్థితిలో ఉండాలో ఇక్కడ చూపిస్తున్నారు. కేవలం అదొకటి చూపించడమే కాదు, ఇది కూడా చూపించాలిగా. ఈ సంసారంలో ఉండే బాధలు, కష్టాలు, సుఖాలు చూపించడమే కాదు, దీంట్లో నుంచి బయటపడే మార్గం, ఆ బయటపడే వ్యక్తి ఏ విధంగా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. బాహ్య విషయేభ్యః ఉపసంహృత కరణః సమాహిత చిత్తః భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మ ప్రత్యయ విచ్ఛేదః భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృతః నివాతస్థ దీపశిఖా సమః అభిధ్యాన శబ్ద అర్థః సత్య బ్రహ్మచర్యాహింసా పరిగ్రహ త్యాగ సన్యాస శౌచ సంతోష అమాయావిత్వాద్యనేక యమ నియమానుగృహీత సహ ఏవం యావజ్జీవ వ్రతధారణ. ఓంకారం ఉపాసన అంటే ఇది. ఇటువంటి స్థితి ఎన్ని వందల వేల జన్మలు ఎత్తితే మానవుడు ఆ వందల వేల సాధన చేసుకుంటూ పోతే ఎంతకాలానికి ఆ స్థితికి చేరుకోగలడు. స్థితికి చేరుకోవాలి అని ప్రతి ఒక్కడికి ఉంటుంది, కానీ ఆ చేరుకునే మార్గం కఠినాతి కఠినమని తెలుసుకుంటే అయినా సరే విడిచిపెట్టకుండా వెళ్ళాలి. ఎలా ఉంటాడు మోక్షగామి అయినటువంటి మానవుడు? చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఇది అద్భుతమైనటువంటి ఉపదేశం. ఇది భగవత్పాదుల యొక్క
జగద్గురువు యొక్క వారి యొక్క జగద్గురుత్వాన్ని నిలబెట్టే ఇది ఏ ఒక్క మనిషికో కాదు, ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఈ విధంగా జీవితాన్ని ప్రాణాంతం మరణాంతం యావజ్జీవం అని పైన చెప్పింది. అందుకే ఎలా ఉండాలి? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ. బయట ఉండేవేమిటి? కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ బయట వాటిని చూపిస్తాయి. పరాంచికాని వ్యతృణత్ స్వయంభూ అన్నీ బయట వైపుకే వాటిని ఫోకస్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఇంద్రియాలని వెనక్కి తిప్పేయాలి, పూర్తిగా రివర్స్లోకి తిప్పేయాలి. బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ. కరణములంటే ఇంద్రియాలు. ఇంద్రియాల్ని ఉపసంహృత వెనుకకు మళ్లించినటువంటి ఇంద్రియములు కలవవు. ఇంద్రియములను వెనుకకు మళ్లించిన వాడై బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ. ఇంకా ఆయన మీద కరణాలు ఏమీ పని చెయ్యలేవు. ఎదురుకుండా దృశ్యం కనపడుతూ ఉంటుంది, ఆయనకు తెలియదు. వినపడుతూ ఉంటుంది, ఆయనకు తెలియదు. ఆలోచనలు రావు, వస్తాయి, ఏ వచ్చాయో తెలియదు. వస్తూ పోతూ ఉంటాయేమో, మరి ఆ స్థితి ఎలా ఉంటుందో. అటువంటి బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త. సమాహితమైన ఏకాగ్రంగా నిలపబడిన చిత్తం దేంట్లో నిలపాలండి? భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే. భక్తి చేత ఆవేశింపబడిన బ్రహ్మస్వరూపమైనటువంటి ఓంకారంలో సమాహిత, పూర్తిగా ఆహితమైన, ఉంచబడిన చిత్తము కలవాడై సమావేశిత సమాహిత చిత్త భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే. ఇంద్రియాలని బయటకు వెళ్ళనీయకుండా వాటిని బంధించడం అంటే ఇదేదో బలవంతాన కట్టిపడేస్తే ఊడదీయంగానే మళ్ళీ పరిగెత్తడం కాదు, అలాంటిది కాదు. ఇంద్రియాలని నిరోధించాలి. ఇది చాలా అసాధ్యమైన విషయమే సామాన్యుడికి. అతి మంద సాధకుడికి అసాధ్యమే. కానీ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మన లక్ష్యం. ఇంకా ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద అంటే ఆత్మ ప్రత్యయం ఆత్మ ప్రత్యయ అవిచ్ఛేద భిన్న జాతీయ ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద. ఆత్మ ప్రత్యయం మనోవృత్తి యొక్క ప్రవాహం. ఈ మనోవృత్తి ఇప్పుడు దేంట్లో ఉంది? భక్తి ఆవేశిత బ్రహ్మభావే ఓంకారే. అందులో నుంచి కింద పడకూడదు. అది ఆత్మ ప్రత్యయ సంతానము అంటే అలా పైకి కిందకి అనేవి లేకుండా ఒకే విధంగా అలా కంటిన్యూస్గా ఆగిపోవటం లేకుండా ముందుకి సాగిపోతూ ఉండటమే సంతానం. అటువంటి ఆత్మ ప్రత్యయ సంతానం, అవిచ్ఛేదంగా జరిగే సంతానం. తర్వాత భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత. అది ఎప్పుడు జరుగుతుంది అంటే భిన్న జాతీయములైనటువంటి ప్రత్యయాల చేత ఆ ఆత్మవృత్తి ఖిలీకృతం కాకూడదు, అంటే అది చెడగొట్టబడకూడదు. అలాంటి స్థితి కలవాడై నివాతస్థ దీపశిఖాసమ. గాలి లేని చోట దీపశిఖ ఎలా నిశ్చలంగా అణుమాత్రం కూడా కదలిక లేకుండా అలా ఉండిపోతుందో అటువంటి దీపశిఖాసమ. అభిధ్యాన శబ్ద అర్థ. అభిధ్యానము అంటే ఆ ధ్యానం చేసేటప్పుడు నివాతమైన దీపశిఖ ఎలా ఉంటుందో అటువంటి అభిధ్యానంలో నిమగ్నమై ఉన్నవాడయ్యుండి సత్య, బ్రహ్మచర్య, అహింస, అపరిగ్రహ, త్యాగ, సన్యాస, శౌచ, సంతోష, అమాయావిత్వాది అనేక యమ నియమానుగృహీత. ఇవన్నీ ఉండాలి. ఏమేమిటవి? సత్యము, తర్వాత బ్రహ్మచర్యము, అహింస, అపరిగ్రహము, త్యాగము, సన్యాసము, శౌచము, సంతోషము, మాయావిత్వం కాకపోవటం, ఇలాంటివన్నీ వీటి చేత అటువంటి అనేక యమనియమాదులు అంటే యోగ ధారణా స్థితి
యమనియమాది విశేష సంపూరితమైన యోగస్థితి. ఆ యోగస్థితిలో ఆ యోగ నియమాల చేత అనుగ్రహింపబడిన వాడై యావజ్జీవవ్రతధారణ, ఇలా జీవితాంతం ఎవడైతే ఉంటాడో అతడు కథమం వావా, ఏ లోకానికి వెళ్తాడు. కథమం అంటే అనేకే హి జ్ఞానకర్మభి జేతవ్యా లోకాస్తిష్టంతి. జ్ఞానం చేత కానీ కర్మల చేత కానీ జయింపబడవలసిన లోకాలు అనేకం ఉన్నాయి కదా. ఈ అనేకమైన లోకాల్లో కథమం వావ లోకం సగచ్చతి, అతడు ఏ కథమం వావ సతేన లోకం జయతి, అటు ఏ లోకాన్ని ఇతడు జయించి వెళ్ళగలడు. ఎవరు అంటే సహా యహ హ వై తత్ భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయిత. ప్రాయణాంతం ఓంకారాన్ని అభిధ్యానించేవాడు. ఆ ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయిత అనే లక్షణాన్ని అద్భుతమైన ఒక గద్య భాగంలో భగవత్పాదులు వివరించారు. ఇది ఎన్నిసార్లు చదువుకుంటే అంత మనకి మనస్సుకి లగ్నం అవుతుంది. ఓంకారం అభిధ్యాయిత ఆభిముఖ్యేన చింతయేత్, తదభిముఖంగా ఉండి మాత్రమే చింతన చెయ్యాలి. ఎలా? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మప్రత్యయ సంతాన అవిచ్ఛేద భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత నివాతస్థ దీపశిఖా సమః అభిధ్యాన శబ్దార్థ సత్యబ్రహ్మచర్యాహింసా పరిగ్రహ త్యాగ సన్యాస శౌచ సంతోష అమాయావిత్వాద్యనేకయమనయమానుగృహీత సహ ఏవం యావజ్జీవవ్రతధారణ కథమం వావా తేషు లోతేన ఓంకారాభిధ్యానేన కథమం సహా లోకం జయతి, ఏ లోకాల్ని జయిస్తాడు. ఇది ఆ శైబ్యుడైనటువంటి సత్యకాముడు అడిగినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న మరొకసారి చూడాలి. అథ హైనం శైబ్య సత్యకామః స యోహ వై తద్భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయీత కథమం వావసతేన లోకం జయతి ఇది పృష్ఠవతే. ఈ విధంగా అడిగినటువంటి సత్యకాముడితో గురువుగారు విప్లాద మహర్షి వారు అంటున్నారు, తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామ పరంచాపరంచ బ్రహ్మ యదోంకారః తస్మాద్ విద్వానేతేనైవ ఆయతనేనైకతరమన్వేతి. ఏతద్వై సత్యకామ పరంచ అపరంచ బ్రహ్మ యదోంకారః. ఈ ఓంకారాన్ని ధ్యానించేవాడని అడిగావు కదా నువ్వు. ఆ ఓంకారం ఏమిటో ముందు చెప్తాను విను. ఓంకారం అంటే పరంచ అపరంచ బ్రహ్మ, రెండు బ్రహ్మలు ఓంకారమేనయ్యా. పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండు ఓంకార శబ్దానికి అర్థాలే. ఏతద్వై సత్యకామ పరంచ అపరంచ బ్రహ్మ యత్ ఓంకారః. యత్ ఓంకారః, ఏదైతే ఓంకారం ఉందో అది నిశ్చయంగా ఈ పరబ్రహ్మ మరియు అపరబ్రహ్మ కూడా. కాబట్టి తస్మాత్ విద్వానేతేనైవ ఆయతనేన, కాబట్టి ఉపాసకుడు ఈ ఆలంబనంతోనే రెండింటిలో ఆయతనైనా ఈ ఆలంబనంతోనే రెండింటిలో ఏదో ఒకదాన్ని ఏకతరం, ఆ రెండింటిలో ఒకదాన్ని అన్వేతి పొందుతాడు. అతడి యొక్క సాధన సంపూర్ణంగా ఉండి పరిశుద్ధంగా ఉన్నట్లయితే అతనికి ఇంకా అడ్డం పడేవి ఏవీ లేకపోతే ఈ ఓంకార ఉపాసన ద్వారానే పరతత్వంలో ఐక్యమైపోతాడు, పరతత్వం అయిపోతాడు. లేదా ఏదైనా కొన్ని అడ్డం పడే ఉంటే అపరబ్రహ్మలో ఐక్యం అవుతాడు, అంతే తేడా. మొత్తం మీద ఏది అవ్వకుండా ఉండడు. తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామ పరంచాపరంచ బ్రహ్మ యదోంకారః తస్మాత్ విద్వాన్ ఏతేనైవ ఆయతనేన ఏకతరం అన్వేతి. స యది ఏకమాత్రమభిధ్యాయీత స తేనైవ సంవేదితస్తోర్ణమేవ జగత్యాం అభిసంపద్యతే తం రుచో మనుష్యలోకముపనయంతే
స తత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్న మహిమానం అనుభవతి చెప్తున్నారు. పరాపర బ్రహ్మలు రెండు ఓంకార శబ్ద వాచ్యాలే. అతని యొక్క అర్హతను బట్టి ఏదో ఒక బ్రహ్మని పొందుతాడు. ఎలాగంటావా? సహా యది ఏకమాత్రం అభిధ్యాయీత, అకార ఉకార మకారాలు కలిపితే ఆం ఓం. ఇందులో ఏకమాత్రం అభిధ్యాయీత, ఒకే మాత్రని అభిధ్యాయీత తదభిముఖంగా ఉండి ధ్యానం చేసినట్లయితే అతడు ఏం చేస్తా? తేనైవ సంవేదిత, ఆ ఏకమాత్రాభిధ్యానం చేతనే సంవేదిత, వేదిత మేల్కొల్పబడిన వాడై, అంటే చక్కటి జ్ఞానాన్ని పొందిన వాడై ఏం చేస్తాడు? తూర్ణమేవ, త్వరగానే అచిరకాలంలోనే జగత్యాం అభిసంపద్యతే, జగత్తును పొందును, అంటే మనుష్య శరీరాన్ని పొందుతాడు. అంటే ప్రాయణాంతం, అది చెప్పారు కదా ముందే, జీవితాంతం ఓంకారాన్ని ధ్యానించినట్లయితే ఏ లోకం పొందుతాడు అని అడిగితే అందులో ఒకే ఒక మాత్రని, మొట్టమొదటి మాత్రనే ప్రధానంగా చేసుకొని జీవితాంతం అభిధ్యాయీత ఎవరైతే అభిధ్యానం చేస్తాడో అతడు మళ్ళీ మానవ జన్మనే పొందుతాడు. తం రుచో మనుష్యలోకముపనయంతే, అతడిని రిచహ, రుక్కులు, ఋగ్వేద మంత్రాలు మనుష్యలోకం ఉపనయంతే, మానవలోకంలోకి తీసుకుని వస్తాయి. తత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్న, అతడు ఆ మనుష్య శరీరంలో తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా, తపస్సుతో బ్రహ్మచర్యంతో శ్రద్ధతో సంపన్న పూర్తిగా కలిగిన వాడై మహిమానం, ఆ మహిమని ఏది తనని రుక్కులు తీసుకువచ్చి మళ్ళీ మనుష్య జన్మ అందించినటువంటి ఆ మహిమని అనుభవిస్తాడు. ఇది మొదటి ఫలితం. మొదటి ఏకమాత్రం, ఒకే మాత్రని, మూడు మాత్రలు అకార ఉకార మకారాలనే మూడు మాత్రల్లో మొదటి మాత్రని మాత్రమే శ్రద్ధగా లక్ష్యంలో పెట్టుకొని జీవితాంతం ఉపాసించిన వాడు సయజ్యేకమాత్రమభిధ్యాయీత సతేనైవ సంవేదితస్తోర్ణమేవ జగత్యామభిసంపద్యతే తం రుచో మనుష్యలోకముపనయంతే సతత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నో మహిమానం అనుభవతి. పోతే యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే, రెండవ మాత్ర అంటే ఉకారం, మొదటిది అకారం మాత్రమే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ధ్యానం చేశారో వాళ్ళ సంగతి చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? యది ద్విమాత్రేణ, రెండవ మాత్రతో మనస్సులో గనక మనసి సంపద్యతే, మనస్సులో గనక ఆ సంపత్తిని పొందినట్లయితే, రెండవ మాత్ర యొక్క ధ్యానం అనే సంపదని పొందినట్లయితే సహా అంతరిక్షం యజుర్భిరున్నీయతే, అతడు ఏం చేస్తాడు అంటే విలీనం అయ్యే వరకు ధ్యానించాలి. ప్రాయణాంతం ధ్యానించినట్లయితే యజుర్మంత్రముల చేత, ఇందాక రుక్కులైతే ఇవి యజుర్మంత్రముల చేత అంతరిక్షాన్ని గురించి, అంతరిక్షం ఉన్నీయతే, అంతరిక్షంలోకి తీసుకొని పోబడతాడు. అక్కడ సోమలోకం, చంద్రలోకాన్ని గురించి తీసుకొని వెళ్ళబడతాడు. సహా సోమలోకే విభూతిమనుభూయ, ఆ చంద్రలోకంలో విభూతిం మహిమని, తన యొక్క అద్వితీయ మాత్ర పరిమితమైనటువంటి ఆ ధ్యానం యొక్క ఫలితాన్ని అనుభవించి తిరిగి మళ్ళీ ఈ మనుష్యలోకంలోకే వస్తాడు. అధ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సోంతరిక్షం యజుర్భిరున్నీయతే సోమలోకం సోమలోకే విభూతిం అనుభూయ పునరావర్తతే, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. యః పునః త్రిమాత్రేణోమిచ్చేతైనైవ అక్షరేణ
పరం పురుషమభిధ్యాయీత స తేజసి సూర్యే సంపన్నః యథా పాదోదరస్త్వదా త్వచా వినిర్ముచ్యతే ఏవం హవై స పాప్మనా వినిర్ముక్తః స సామభిరున్నీయతే బ్రహ్మలోకం స ఏతస్మాజ్జీవఘనాత్ పరాత్పరం పురిచయం పురుషం ఈక్షతే తదేతౌ శ్లోకౌ భవతః. ఇప్పుడిక యహ పునరేతం త్రిమాత్రేణ మూడవ మాత్ర అయినటువంటి మకారం చేత ఏతేనైవాక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత పరమాత్మని గనక అభిధ్యానించినట్లయితే సహా తేజసి సూర్యే సంపన్న అతడు ఏం చేస్తాడు అంటే సూర్యుని యందు తేజో రూపుడై తేజస్వి సూర్యే తేజోరూపుడైనటువంటి సూర్యుడిలో సంపద్యతే విలీనుడైపోతాడు. ఇది యథా పాదోదర స్వచ వినిర్ముచ్యతే ఏ విధంగానైతే పాదోదరమైనటువంటి భుజంగమని అనిపించుకోబడుతున్న ఆ సర్పము తన సర్పాన్ని దాని యొక్క ఇది పొర ఎలా విడిచిపెట్టేస్తుందో ఏ విధంగానైతే పాము కుబుసం చేత విడిచిపెట్టబడుతుందో అదేవిధంగా అతడు పాప్మాన వినిర్ముక్త పాపముల చేత అంటే పుణ్యపాపాలు రెండూ కూడా అంటే మూడవ మాత్రని జీవితాంతం ఉపాసించి ధ్యానించిన వాడు అందులోనే లీనమైపోయిన వాడు ఏ విధంగా సర్పాన్ని దాని కుబుసం విడిచిపెట్టేస్తుందో ఇంకా అదేం చేయదు, సర్పాన్ని ఏం చేయదు, దాని దారిని అది పోతుంది అంతే. ఆ విధంగా ఇతడు కూడా విడిచిపెట్టబడిన వాడై అతడు సామభిరున్నీయతే బ్రహ్మలోకం అతడు ఏం చేస్తాడు అంటే సామ మంత్రముల చేత బ్రహ్మలోకాన్ని అంటే హిరణ్య గర్భలోకానికి తీసుకొని పోబడతాడు. సహ ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్పరం పురుషయం పురుషం ఈక్షతే అక్కడ సకల జీవఘనాత్ సకల జీవ సమావేశ స్వరూపమైనటువంటి సర్వాతిశాయి అయినటువంటి హిరణ్య గర్భస్థానం కంటే అతిశయించిన జీవఘనాత్ పరాత్పరం పురుషం హిరణ్య తత్వానికి కూడా మూలమైనటువంటి పరాత్పర తత్వం ఏదైతే ఉన్నదో పురుషం ఈక్షతే ఆ పురుష దర్శనం అతడికి కలుగుతుంది, పరమాత్మని దర్శించును. ఆ పరమాత్మ సకల ప్రాణుల హృదయములలోనూ పురిషయం అంటే అతడు అన్ని ప్రాణుల హృదయాల్లోనూ ఉన్నాడు. ఈక్షతే తదేతౌ శ్లోకౌ భవతః ఈ విషయంలో 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ 2 శ్లోకాలు మాత్రం ఇక్కడ చెప్పటం జరుగుతుంది అంటున్నారు. ఏమిటా 2 శ్లోకాలు? తిస్రో మాత్రాః మృత్యుమత్యః ప్రయుక్తాః అన్యోన్యసక్తాః అనవిప్రయుక్తాః క్రియాసు బాహ్యాభ్యంతరమధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞః ఆ జ్ఞానం కలవాడు, 3 మాత్రల యొక్క ఉపాసన బలం కలవాడు, సమ్యక్ ప్రయుక్తాసు చక్కగా ఆ ప్రయోగించబడినటువంటి ఆ ధ్యానం కలవాడు, బాహ్యాభ్యంతర మధ్యమాసు క్రియాసు బాహ్య అభ్యంతర మధ్యమ ఈ 3 దశల్లోనూ సమ్యక్ ప్రయుక్తమైనటువంటి ఆ విద్య ఎవరైతే ఉన్నదో అతడు జ్ఞః సర్వజ్ఞుడు నా కంపతే దేని నుంచి భయపడడు, దేనికి చలింపడు, అలా నిశ్చలంగా ఆ తత్వంలోనే బతికొండంగానే ఉండిపోతాడు. ఎందుకని తిస్రో మాత్రాః మృత్యుమత్యః ఈ ఓంకారంలో అకార ఉకార మకారాలు అనేటటువంటి 3 మాత్రలు ఇవి 3 కాలంలో కలిసిపోయేవే. తిస్రో మాత్రాః మృత్యుమత్యః కానీ ప్రయుక్తాః అన్యోన్యసక్తాః ఎలాగా ఒకదాంతో ఒకటి కలిసి ఉన్న మాత్రలను ప్రయోగించినట్లయితే అన్యోన్యసక్తాః ప్రయుక్తాః 3 ఒకదాంతో కలిపి ఒకదాన్ని కలిపి ఓం అనే ఏకమాత్రాకంగా చేసినట్లయితే అది అనవిప్రయుక్తాః ప్రత్యేకించి విడివిడిగా వేర్వేరు ధ్యేయాల యందు ప్రయోగించబడేవి కాకుండా ఉన్నట్లయితే బయట ఉండే లోపల ఉండే మధ్యలో ఉండే అన్ని రకాలుగాను ఉండేటటువంటి క్రియల్లో చక్కగా ప్రయోగింపబడుతూ ఉంటే గనక అతడు ఉపాసకుడు చలించడు. అది అతను పొందేటటువంటి గొప్ప
ప్రయోజనం. తిస్రో మాత్ర మృత్యుమత్య, 3 మృత్యుమత్యమే. కానీ అతడు వాటిని ఉపయోగించుకుని తన యొక్క స్థానాన్ని బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు ఆ విధంగా సాధించుకొని ఆ జ్ఞాని అయిన వాడు నకంపతే, తన యొక్క నిశ్చలమైనటువంటి స్థానం నుంచి మళ్ళీ చలించి కింద పడటం, మళ్ళీ వెనక్కి రావటాలు లాంటివి ఉండవు. అకారం వల్ల అకార ధ్యానం, ఉకార ధ్యానం, మకార ధ్యానం 3 చెప్పి తిస్రో మాత్రా 3 మృత్యుమత్య అనే. కానీ ప్రయుక్తా అన్యోన్యసక్తా, 3 కలిపి ఒకదాంతో ప్రయోగిస్తే అవి అనవిప్రయుక్తంగా ఉండాలి. అలా ఉంటే అటువంటి క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు, అటువంటి క్రియలలో అంటే అర్థం ఏమిటనమాట, బయట బాహ్య జాగ్రత్త అవస్థకి చెందిన, లోపల అంటే సుషుప్తికి చెందిన, మధ్యమాసు అంటే స్వప్నానికి చెందిన ఈ క్రియలలో చక్కగా ప్రయోగించబడుతూ ఉండగా ఉపాసకుడు నకంపతే, ఏ మాత్రం కూడా చలించడు. ఋగ్భిర్, ఇది రెండు మంత్రాలు 2 ఉన్నాయని చెప్పారు కదా, 2 చెప్తున్నారు. ఋగ్భిరేతం యజుర్భిరంతరిక్షం సామభిర్యత్తత్ కవయో వేదయంతే తమోంకారేణైవాయతనేన అన్వేతి విద్వాను యత్తచ్ఛాంతం అజరం అమృతం అభయం పరంచ ఇది ఫలితం. యత్ ఋగ్భిః ఏతం యజుర్భిః అంతరిక్షం సామభిర్యతు తత్ కవయో వేదయంతే, రుక్కుమంత్రాలతో ఏతం ఈ భూలోకాన్ని, యజుర్భిరంతరిక్షం యజుర్మంత్రాలతో అంతరిక్షాన్ని, సామభిర్యతు సామ మంత్రాలతో ఏ బ్రహ్మలోక యతు కవయో వేదయంతే ఏ బ్రహ్మలోకం ఉన్నది అని జ్ఞానులు తెలుసుకుంటున్నారో ఆ బ్రహ్మలోకాన్ని, ఈ తమోంకారేణైవ ఆయతనేన అన్వేతి ఆ 3 విధాల లోకాల్ని జ్ఞాని ఓంకారం అనే బలంతో ఆలంబనంతో మాత్రమే పొందగలుగుతున్నాడు. అంతేకాదు అవి విద్వాను ఎత్తతు, అవి ఎలాంటివి, అది శాంత స్వరూపమైనది, అజరం అక్కడ వృద్ధాప్యం అనేది లేదు, అమృతం మరణ భయం అనేది లేదు, అమృతం అభయం అక్కడ భయం అనేది లేదు, అది పరంచ అది పరబ్రహ్మతత్వం, అటువంటిది ఓంకారంతోనే జ్ఞాని పొందుతున్నాడు అని కూడా మంత్రం మనకి చెప్తూ ఉన్నది. ఏం చెప్పారు చివరి 2 మంత్రాలు, ఈ 2 వాటి ఫలితాన్ని అంటే తిస్రో మాత్ర మృత్యుమత్య ప్రయుక్త అన్యోన్యసక్తా అనవిప్రయుక్తా క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు నకంపతే జ్ఞః. ఋగ్భిరేతం యజుర్భిరంతరిక్షం సామభిర్యత్తత్ కవయో వేదయంతి తమోంకారేణైవ ఆయతనేన అన్వేతి విద్వాను యత్తచ్ఛాంతం అజరం అమృతం అభయం పరంచ ఇది. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.